టీవీ3 న్యూస్ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జల వివాదాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్. తుంగభద్ర ఆర్డీఎస్ అంశాలపై చర్చలు, తెలంగాణ హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి, నీటి పంపిణీ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ, పానకాల లక్ష్మీనరసింహస్వామికి పానకం నైవేద్యం, అర్చకుల వేదాశీర్వచనాలతో దర్శనం. ఆర్ఎస్ఎస్ పత్రాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మీనాక్షి నటరాజన్. కీలక రికార్డులుంటే ప్రజల ముందుకు తేవాలని డిమాండ్, సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్న వ్యాఖ్య. ప్రజాస్వామ్యంలో పారదర్శకత అత్యంత ముఖ్యం. సాయి కృష్ణ కేసులో నిజాలు దాచిపెడుతున్నారన్న అంబటి ఆరోపణ. సీఐ నాగరాజుకు ప్రత్యేక సౌకర్యాలు, సిట్ దర్యాప్తును కేసును బలహీనపరిచిందన్న మాజీ మంత్రి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ₹17 కోట్ల రహదారి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి. గ్రామీణ మౌలిక వస్తుల అభివృద్ధి పనులు పూర్తయితే రాకపోకలు మరింత సులభం, ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు. తెలంగాణకు సంబంధించిన కీలక జలాంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జలసౌధలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుంగభద్ర ప్రాజెక్టు, ఆర్డీఎస్ సమస్యలు, అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై అధికారులతో చర్చించారు. సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఆరా తీశారు. జలవనరుల వినియోగం, నీటి పంపిణీ, ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో సుమారు ₹17.48 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన రహదారి నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న భట్టి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే రాకపోకలు సులభతరం కావడంతో పాటు స్థానిక అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతుల విస్తరణకు కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. లాగేటట్టు రాదు మా వచ్చరికి అయిపోతుంది. మంచిగా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై ఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి పానకం నైవేద్యంగా సమర్పించారు. ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలిచ్చారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ఐఆర్ఎఫ్సి ఒప్పందంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సంచలన ప్రశ్నలు లేవనెత్తారు. మెట్రో ఆదాయాన్ని ముందుగా నిర్వహణ కోసం వినియోగించాలన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సూచనలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అనుమతులు లేకుండానే ఐఆర్ఎఫ్సి ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా సంతకం చేశారని నిలదీశారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు చెప్పినారు కాబట్టి రేవంత్ రెడ్డి ఏమో మోకాలు అడ్డం పెట్టినట్టుగా పెట్టి మేము నిర్వహణ అనేది పక్కన పెడతాము, లోన్ మాత్రం మేము ముందు రీపే చేస్తాము అని చెప్పని ఇద్దరి మధ్యన పేచి వచ్చింది. కాబట్టి ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఐఆర్ఎఫ్సికి ట్రాన్స్ఫర్ అయిందో అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ ఎవడో అడ్డుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారిని మీడియేట్ చేయమని చెప్పని కోరినరు. నేనేమడుగుతున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, ఈ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఏదైతే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్సే ప్రియారిటీ ఇవ్వాలా, లోన్ రీపేర్మెంట్ ప్రియారిటీ ఇవ్వద్దని చెప్పిండ్రు అని చెప్పని నువ్వు రాసిన లేఖలు చెప్పినావు కదా, ఇవన్నీ క్లారిఫై చేసుకోకుండా నేను ఐఆర్ఎఫ్సికి సంతకం పెట్టావా? ఐఆర్ఎఫ్సితో చేసుకున్న ఒప్పందంలో హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు లేవనెత్తినటువంటి ఈ ఆపరేషన్ మెయింటెనెన్స్ తర్వాతనే లోన్ రీపేమెంట్ చేయాలన్నటువంటి ఒక చిక్కుముడి ఏదైతుందో అది తెలిసే సంతకం పెట్టినవా, లేదు దానికి కావాలని దాచిపెట్టి నువ్వు ఒంటెద్దు పోకడ లెక్క సీతయ్య ఎవడి మాట వినడు కాబట్టి నీకు నువ్వుగానే నువ్వు సంతకం పెట్టినావా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవదైతే ఇవాళ దేశంలో ఏ మెట్రో రైల్ ప్రాజెక్టులకైనా ఇది మే 25కు ముందే తెలుసు. బికాజ్ ఆ సంతకం పెట్టి ఎస్పీఐ అగ్రిమెంటు, ఈ లోను, ఇవన్నిటికి ముందే జగమెరిగిన సత్యం. ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నావు కాబట్టి, అది కూడా మున్సిపల్ మంత్రివి కాబట్టి, అది కూడా మెట్రో రైలుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నావు కాబట్టి రాష్ట్రంలో ఏ రకమైన ప్రెసిడెన్స్ ఉందని చెప్పని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి. పీఎం కుసుమ్ పథకంలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్లాంట్ల నిర్మాణం పూర్తి చేసిన రైతులను నెలల తరబడి సింక్రనైజేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మెగావాట్ కు ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం నిర్ణయించిన ధర 3.13 ఉండగా తక్కువ ధరకు ఎందుకు చెప్తున్నారని ప్రశ్నించారు. రైతులు అప్పులు చేసి ప్లాంట్ నిర్మించుకున్నారని, ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కామ్ కు తెరదీసిండ్రు కొత్తగా. పాపం చాలా మంది యువకులు వీళ్ళని నమ్మి గ్రామీణ ప్రాంతాలలో ఇక్కడ అక్కడ అప్పులు చేసి బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళని బతిలు ఆడుకొని తెలిసిన బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర అప్పులు చేసి ఈ పథకంలో మాకు అవకాశం వచ్చింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ₹3.13 నిర్ణయించింది కదా. పెట్టుబడి బ్యాంక్ లోన్లు అన్నీ పోతే నెలకో 1,00,000 2 లక్షలు ఏదైనా మాకు మిగులుతాయి జీతాలు పొందామని చెప్పి పాపం వీళ్ళని నమ్మి ఆ పథకంలో చేరి ప్లాంట్లు నిర్మాణం చేస్తే దాదాపుగా 1,1200 మెగావాట్ల ప్లాంట్లను పూర్తి అయిపోయి సింక్రనైజ్ చేసి మీరు కనెక్షన్ తీసుకోండి అని చెప్పి మొర్రోమంటే 2-3 నెలలుగా సతాయిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఇద్దరు అధికారులు, రెడ్కోకు సంబంధించి ఒక అధికారి, ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారి, ఇద్దరు పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై 3 నెలలుగా వాళ్ళని సతాయించి చివరికి మీకు రేటు తక్కువ చేస్తాం, వాళ్ళని రకరకాల పద్ధతుల్లో భయపెట్టించి డబ్బులు వసూలు చేసే, డబ్బులు గుంజే ప్రయత్నాలు చేసిండ్రు. ముందు
ఒక ప్లాంట్కి 10 లక్షలు అన్నారు, తర్వాత మెగావాట్కి 10 లక్షలు అన్నారు. ఆఖరికి మొత్తం మీరు ఎంత పెట్టుబడి పెట్టిరో పెట్టుబడి మీద 10% కావాలి, 20% కావాలి అని డిమాండ్ చేసి పాపం వాళ్ళు బ్యాంకు లోన్ మీద పడుతుంది. ఇప్పుడు 3 నెలలు బయటపడాలంటే సిబిఐ విచారణే మార్గమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర అన్నారు. సాయి కృష్ణపై పోలీసులు ఎందుకు వరుస కేసులు పెట్టారో, అతనితో పోలీస్ శాఖకు ఉన్న సంబంధం ఏమిటో ప్రజలకు తెలియాలన్నారు. టాస్క్ ఫోర్స్ అధికారులు కీలక విషయాలు దాచిపెడుతున్నారని ఆరోపించారు. సిట్ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు రావని, స్వతంత్ర దర్యాప్తు అవసరమని పేర్కొన్నారు. ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటికి సమాధానాలు రావాలంటే సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అంటే అసలు ఈ సాయి కృష్ణని పోలీస్ డిపార్ట్మెంట్ దేనికి వాడుకుంటుంది? దీనిలో అనేక కోణాలు మనం ఆలోచించాల్సి వస్తుంది. పోనీ లాకప్ డెత్ చేశారే అని అనుకుందాం. లాకప్ డెత్ చేస్తే బాడీ కూడా ఇవ్వకుండా సాక్ష్యాలను కూడా మాయం చేసే విధంగా బాడీని కూడా దహనం చేశారంటే సాయి కృష్ణని అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వాడుకుంది, దేనికి వాడుకుంది, ఇవన్నీ నిజాలు బయటపడాలి అంటే నాకు తెలిసి సిట్ ద్వారా పొరపాటును కూడా ఇది బయటికి రాదు. తప్పనిసరిగా ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి. ఇవాల్టి వరకు సిపి గారు నోరు తెరవట్లేదు, డీజీపీ గారు నోరు తెరవట్లేదు, హోంమంత్రి గారు నోరు తెరవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు తెరవట్లేదు. ఒక్క ప్రెస్ మీట్ లో కూడా చెప్పట్లా. కానీ వాళ్ళ మీడియాల్లో మాత్రం ఇతను ఒక పెద్ద క్రిమినల్, రేపిస్ట్ ఇవన్నీ చెప్పారు. దేశంలోనే చాలా భయపడే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రక్షణ కలిగిస్తారు. మరి అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ సాక్ష్యాధారాల్ని మాయం చేసే విధంగా ఒక కేసుని చేశారు అంటే ఇది భయభ్రాంతులు గురి చేస్తున్నట్టు కదా. తను సాయికృష్ణ ఎలా అయితే ఒక రౌడీ షీటర్, ఒక మర్డర్ కేసులో ఉన్నాడో, ఇవాళ తను చంపినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు మరి ఎంత తక్కువ? వాళ్ళు కూడా రౌడీ షీటర్ కంటే ఎక్కువే కదా. రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 12 బంగారు 2 వెండి పతకాలు సాధించిన కంటోన్మెంట్ క్రీడాకారులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ లో జరిగిన జూనియర్, సబ్ జూనియర్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పతక విజేతలు, కోచ్లను సత్కరించిన ఎమ్మెల్యే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కంటోన్మెంట్ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. క్రీడాకారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రతిభను వెలికితీసి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక నిజాలను దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ కేసులో పోలీసు ఉన్నతాధికారుల పాత్రను బయటపెట్టకుండా ఉండేందుకు బేరసారాలు జరిగాయన్నారు. అరెస్టు చేసిన సీఐ నాగరాజును లాకప్ లో పెట్టకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసును బలహీనపరిచిందని ఆరోపించారు. శవాన్ని ఎక్కడ దహనం చేశారన్న అంశంపైన స్పష్టత లేదన్నారు. అన్ని మసిపూసి మారేగా చేసేద్దాం, నేను రక్షిస్తాం. ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? నిన్న సెల్ వేశారా? అంబటి రాంబాబుని, మాజీ మంత్రిని, ఒక పొలిటీషియన్ని తీసుకెళ్ళి వంశీధర్ అనే వ్యక్తి లాకప్లో వేశాడు. నన్ను లాకప్లో 7 years బిలో ఉన్న కేసులో లాకప్లో వేసి 24 గంటలు అట్టి పెట్టారు. నన్ను నాగరాజు వేశారు లాకప్లో. అన్ని సర్వసౌఖ్యాలు ఏర్పాటు చేశారు రాత్రి. ఎందుకు? నాగరాజు ఎవడి పేరు చెబితే డౌట్. అందుకే నాగరాజు ఎవడి పేరు చెప్పడం, నాగరాజు రక్షిస్తారు. ఇది సిట్ చేస్తున్న వ్యవహారం. ఈ సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ద ఐపీఎస్ ఆఫీసర్స్ టోటల్గా సాయి కృష్ణ యొక్క దారుణ హత్య, లాకప్ డెత్ని తుడిచేసింది. నేను ఒకటి చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. పోలీసులకి ప్రజల్ని కాపాడలేడు, చంపేసి బరేలు చేసేస్తారు. నాలాంటి పెద్ద నాయకుడిని అనుకో, నా గవర్నమెంట్ వచ్చింది అనుకో, నాకు కోపం ఉంటే నిమ్మకాయలు రాజనాడు గారిని వేసేయమంట, వేసేస్తారు. ఎస్పీ గారు చెబుతా వేసేస్తారు, ఆయన ప్రమోషన్ ఇస్తా, శవాన్ని తీసేసి దాచేస్తారు. ఇంకేముంటుంది అంటున్నా? ఏముంటుంది చెప్పండి? ఇలాంటి సంఘటనలను కూడా వెలుగులోకి తీసుకురావడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. హోంమంత్రి విఫలమయ్యారు, ముఖ్యమంత్రి విఫలమయ్యారు. విఫలమవటమే కాదు, ఈ సాక్ష్యాధారాలను తుడిచివేయటంతో వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఎంత దారుణం అండి! మేము మీ కోపం ఏంటి మా మీద? మేము సాయికృష్ణ సపోర్ట్ చేసామనే కదా. ఎందుకు సపోర్ట్ చేసాము సార్? మేము సాయికృష్ణ చనిపోయాడు కాబట్టి సపోర్ట్ చేశాము. ఒక క్రిమినల్ చనిపోతే నా మీద రుద్దుతారా అంటున్నారు. క్రిమినల్ చనిపోలేదు సార్, 2 గ్యాంగ్ వార్లో కొట్టుకుని ఆ క్రిమినల్ చనిపోతే పట్టించుకోం. పోలీస్ వ్యవస్థ క్రిమినల్ చంపేసింది సార్, అందుకు పట్టించుకున్నాం సార్. మేము అందుకు పట్టించుకుంటే మేము ఈయన పట్టించుకున్నాం కాబట్టి మీరు నాగరాజుని పట్టించుకుంటారా? జిందాబాద్ నాగరాజు అంటారా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు. సాయికృష్ణ తల్లి గారిని పరామర్శించడానికి వెళ్ళారు, విజయలక్ష్మి గారిని. ఎవరు వెళ్ళారు? ఉదయభాన్ వెళ్ళాడు. ఉదయభాన్ అమ్మట కొంత బ్యాచ్ వెళ్ళింది, మొత్తం జనసేన బ్యాచ్.
అక్కడ పలకరించారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మా అని చెప్పారు, శభాష్, ఓకే. కట్ చేస్తే ఉదయవాన్ మినహా మిగతా బ్యాచ్ అంతా నాగరాజ్ జిందాబాద్, అక్కడ నాగరాజ్ ఇంటికాడ ఇదే బ్యాచ్. ఆర్ యూ ఫీలింగ్ షేమ్? పవన్ కళ్యాణ్ గారు, ఆర్ యూ నాట్ ఫీలింగ్ షేమ్? ఇక్కడేమో విజయలక్ష్మి గారి కన్నీళ్లు తోడడానికి వస్తారు, అక్కడేమో సాయికృష్ణ నాగరాజు జిందాబాద్, నాగరాజు వీరుడు, నాగరాజు అనేవాడు గొప్పవాడు అని చెప్తారు. చెప్పండి సార్ సమాధానం. మీరు చెప్పరులే, ఆ దుర్గేష్ చెప్పనండి. ఏంటి అన్యాయం? ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారు? పట్టుదలగా పోయి తప్పులు చేసుకుంటున్నారు. మీ మీద ప్రజలకు వేరే అభిప్రాయం ఉంది మొన్నటిదాకా. ఏదో వీరుడు సూర్యుడు న్యాయం కోసం పోరాడతాడు. న్యాయం కోసం పోరాడరు, అన్యాయం వెంట ఉండి, నాగరాజు వెంట ఉండి మీరు పోరాడుతున్నారు. ఇది చాలా దారుణం. క్రిమినల్ని మేము సపోర్ట్ చేయట్లా, క్రిమినల్ని శిక్షించమనే మేము కోరిక. క్రిమినల్ని చంపమాకండి సార్ అంటున్నా. దోమ చంపేయడానికి, బొద్దింక చంపేయడానికి, ఎలుక చంపేయడానికి, మేక కోసేయడానికి ఒక ప్రాణం. దో ఈజ్ ఎ క్రిమినల్. ఇంత ఎస్ఐఆర్ అంశంపై సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు ప్రజలకు అవగాహన కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలకే పరిమితమవుతున్నారని కాంగ్రెస్ నేత కోట్ల శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంటే అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకెళ్లాలని 18 గంటలు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల మీరు విద్వేషం పెంచుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో అంత మంచిది కాదు. కానీ కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దాదాపు 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే అందులో సిరిసిల్ల ఉంది, గజ్వేల్ ఉంది, సిద్దిపేట ఉన్న సంగతి ఈ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో రైతాంగానికి మొత్తము 2 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వరకు మనం ఖర్చు పెట్టినాం. అదేవిధంగా రైతు భరోసా కింద ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో గౌరవం. ఆర్ఎస్ఎస్ వద్ద ఉన్న అంతర్గత పత్రాలు, రికార్డులపై కాంగ్రెస్ సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి సంబంధించిన కీలక పత్రాలు ఏవైనా ఆర్ఎస్ఎస్ వద్ద ఉంటే వాటిని ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు ఈ సమాచారాన్ని తెలుసుకునే హక్కు ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచకూడదని అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు. रजिस्ट्रेशन नंबर देना चाहिए, उनके कौन सदस्य हैं बताना चाहिए, ऑडिटेड अकाउंट्स देना चाहिए। एफसीआरए का कानून वही लेकर आए हैं, इसको उन्होंने और स्ट्रिक्ट किया है, कानून पहले भी था। लेकिन तो फिर अगर उनको कहीं कोई ग्रांट्स मिलते हैं या नहीं, कौन देते हैं, और उनके ट्रस्ट का क्या कंपोजिशन है, उनका रजिस्टर्ड कहाँ पर कार्यालय है, और ये सारे डिटेल्स उनको देने चाहिए। उनको कितना चंदा मिला, किस किस से मिला, और वो उसका इनकम टैक्स का वो पैसा था नहीं था, जिसको वो गुरु दक्षिणा कह रहे हैं। जब करोड़ों का गुरु दक्षिणा उनको मिल रहा है तो हमको उसमें कोई तकलीफ नहीं है, मगर वो डिटेल जानने का हक तो इस देश की जनता का है ना, कि कल को कोई भी संगठन अगर बनता है तो उनसे ये सवाल पूछा जाना गलत नहीं है। मुझे याद पड़ता है कि देश के पहले उप प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल ने भी ये सारे सवाल आरएसएस के सामने खड़े किए थे, और उनको अगर वो पाक साफ हैं तो उन्हें आकर अपना डिटेल देने में क्या हर्ज है, दीजिएगा। मैम, जिस तरह से आपने अपनी बात कही सामने, हम लोग के सामने में रखी, और जिस तरह की चीज़ें आजकल हो रही हैं महाराष्ट्र में या वेस्ट बंगाल में, क्या आपको लगता है कि आपको अपनी लड़ाई को बहुत सशक्त तरीके से लड़ने की जरूरत है? क्योंकि अगर नहीं लड़ा गया तो शायद आने वाले दिनों में चीज़ें और ज़्यादा बदलेंगी। हम सब इस बात को लेकर के पूरी तरह से सजग और तैयार हैं कि हमें अपनी लड़ाई को सशक्त ढंग से ही लड़नी है। भारत जोड़ो यात्रा ने हमें एक मौका दिया कि हम देश की जनता के साथ जुड़कर उनके मुद्दों को, उनके मसलों को समझें, और हम वापस अपने आप को तैयार करें हमारे संवैधानिक चुनौतियों का सामना करने के लिए। और वो हमें हमारे नेता राहुल जी और माननीय खड़गे जी ने हमें वो मार्ग सिखाया। और जाहिर सी बात है कि जो नीट में हुआ, जो जिस तरह से पेपर लीक का मामला सामने आया, जिस तरह से आज एलपीजी और अन्य चीज़ों का हमारे सामने संकट है,
जिस तरह से हम देखते हैं कि अमेरिका से हमारे लोगों को हथकड़ियां डाल के भेजा जाता है, जिस तरह से रोजगार का संकट हमारे सामने है, ये और अभी हाल ही में मध्य प्रदेश के हमारे मुख्यमंत्री के परिजनों ने जिस तरह से भूमाफिया राज फैलाया है, ये सारे वो मसले हैं जिस पर तो हम लोगों को संगठित होकर के लड़ना है। तो जो बाबा साहेब के तीनों शब्द हैं कि हम एक मुद्दे पर अपने आप की तैयारी करें, एजुकेट करें, तैयारी करें, सजग होए, संगठित होए और फिर हम एजुटेट करें, ये हम पर निश्चित तौर पे लागू होगा और हम लड़ेंगे। और यही राहुल जी के इंडिया अलायंस के भाषण का लुभाव भी है, जिसमें उन्होंने रेजिस्टेंस राम मंदिर का फंड्स को लेकर एसआईटी गठन हुई थी। अभी वो एसआईटी ने अपना रिपोर्ट दी है और उसमें कही है कि वीडियोग्राफी होना चाहिए, ये सारे चीज़ें ला रहे हैं, लेकिन जो हुआ उसके बारे में अभी तक बात। हाँ, क्योंकि ये जब राम मंदिर के शिला पूजन का समय था तब भी उस करोड़ों के चंदे का क्या हुआ, आज भी देश के लोगों को उन्होंने हिसाब नहीं दिया। मैम, आपने 3 शब्द का इस्तेमाल किया, वोट चोरी, सीट चोरी और पार्टी चोरी। उसको थोड़ा ज़रा आप एक्सप्लेन कर पाएंगे। पार्टी तो पहले जिस तरह से आपके अपने यहाँ पर एक असेंबली कॉन्स्टिट्यूंसी में पता चला कि एक ही बिल्डिंग से 200 वोटर निकाले, फिर उसके बाद उन्होंने सीट चोरी में जिस तरह से लोगों को कंटेस्ट ही करने से रोकने का काम किया, स्थानीय निकाय चुनाव में करते थे, अब तो राज्यसभा चुनाव में भी वो सामने आया और अब एक के बाद एक पार्टियों को लीलने का काम कर रहे हैं। तो ये एक तरह से क्या एक देश एक पार्टी की तरफ बढ़ना चाहते हैं या इनको इनके जो नंबर्स पूरे करने हैं, क्योंकि पिछले बार इनकी संवैधानिक फ्लोर ऑफ द हाउस में इनका बिल खारिज हुआ, उसकी पूर्ति करना चाहते हैं या क्या करना चाहते हैं, ये सवाल है। और इसीलिए एक के बाद एक जो पार्टियों को खत्म करने की साजिश कर रहे हैं, षड्यंत्र रच रहे हैं, वो हमारे सामने है। यही मैं कहना चाहता हूँ। ऑपरेशन टाइगर सक्सेसफुल, बड़ा पॉपुलर संवाद वर्ड यूज कर रहे हैं ऑपरेशन डे जो महाराष्ट्र में, तो क्या आपको लगता है इसी दिशा में? ये इनका चाल चरित्र और चेहरा है। ये जो अपने आप को बहुत ही नैतिक तौर पे सही कहते हुए एक राजनीति करने की बात करते थे, वो उनकी असलियत अब उजागर हुई। తెలంగాణ గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రాజ్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిశారు. గిరిజన భూ హక్కుల పరిరక్షణ, పోడు వ్యవసాయం, పేసా చట్టం అమలు, అటవీ హక్కుల కల్పన వంటి అంశాలపై వినతి పత్రం సమర్పించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీరు, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని కోరారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బౌరంపేటలో జరిగిన 40 తులాల బంగారం చోరీ కేసును దుండిగల్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. బాధితురాలి సహోద్యోగి లక్ష్మీనారాయణ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చేందుకు ఇంటి తాళాలు దొంగిలించి బీరువాలోని బంగారం అపహరించినట్లు విచారణలో తేలింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. చోరీ చేసిన బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసులను అధికారులు అభినందించారు. వాళ్ళ ఇంట్లో ఆమె యాక్చువల్ గా ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నది. ఆ జాబ్ లో భాగంగా వాళ్ళు రోజు యథావిధిగా ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, ఈమె స్కూల్ పోయే వాళ్ళు స్కూల్ కి, ఆఫీస్ పోయే వాళ్ళు ఆఫీస్ కి ఇంట్లో లాక్ వేసుకొని పోవడం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఏదైతే ఈ సునీల అనేటువంటి కంప్లైంట్
ఫార్మా కంపెనీలో పనిచేస్తుందో బొల్లారం లిమిట్స్ లో, అదే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ కొలీగ్ ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇక్కడ నేరస్తుడు లక్ష్మీనారాయణ, ఇతను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసి ఆ ఫార్మాలో పనిచేస్తూ లావిష్ అలవాట్లకు ఇదే బెట్టింగ్లకి వేరే ఇతరత్ర వాటికి సోషల్ వైజెస్ కి అలవాటై ఏ విధంగా డబ్బు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్లానింగ్ లో ఉన్నాడు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.